ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల శివ కాస్త ఎక్కువ సమయం తీసుకునే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాలకి పరిమితం అవ్వకుండా దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తున్న మేకర్స్ హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సిద్ధమయ్యారు. ఈ నెల 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఈవెంట్ను రామోజీరావు ఫిలిం సిటీలో లేదా పోలీస్ లైన్స్ గ్రౌండ్లో నిర్వహించాలని భావిస్తున్నారట. అయితే ఓపెన్ ప్లేస్లో దేవరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనుమతులు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పోలీసులు సెక్యూరిటీ రీజన్స్తో ఓపెన్ ప్లేస్లో, అది అపరిమిత ఆడియన్స్తో ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మేకర్స్ మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ప్రస్తుతం నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు చర్చిస్తున్నారని సమాచారం అందుతోంది. 1-2 రోజుల్లో అనుమతులకు సంబంధించిన విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ ప్లేస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అనుమతులు రాకుంటే హైటెక్స్ నోవాటెల్లో పరిమిత ఆడియన్స్ సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వెన్యూ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథి ఎవరు అనే విషయంలోనూ మేకర్స్ స్పష్టతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు మహేష్ బాబును దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకువచ్చేందుకు దర్శకుడు కొరటాల శివ ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్, కొరటాల శివలతో మహేష్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించిన వెంటనే మహేష్ బాబు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబు గత కొన్ని రోజులుగా రామోజీ సినిమా కోసం గడ్డం, జుట్టును పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అఫీషియల్గా ఆ లుక్తో మహేష్ బాబు ఎలాంటి కార్యక్రమాలకు హాజరవ్వలేదు. కానీ దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవుట్డోర్ ఈవెంట్కి మహేష్ బాబు వస్తే జనాలు కిక్కిరిసే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్కి ఆ దృశ్యం కన్నుల పండగ అనటంలో సందేహం లేదు. గతంలో ఎన్టీఆర్, మహేష్ బాబు ఒకే స్టేజ్ను షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరు కలిస్తే దేవరా సినిమాకి పబ్లిసిటీ దుమ్ము లేచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.